ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నా. నువ్వు బదులు చెబితివే ఏ మానుభావుడు పెట్టాడు. అరి దేవుడా పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఓ నీ అబ్బా ఆపరదే. మీరేంటి ఇంత అందంగా ఉన్నారు? అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. మందాగడం వల్ల మీరు మంత అవుతారా? తాగింది నేను కాదు మీరు. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ గాలి తాకి హాయికి ప్రాణం అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. గుంట మంచి పొంగు మీద ఉంది. పిసుక్కోవడమే అన్నట్ట పాచయ్యే అప్పటికేనా బాగుందనా? నిజం బాగుంది. అపాటియా అప్పటికే ఏం చేద్దామంటావు మరి? అపాటితో అప్పటి అపాటి. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందమ్మా. ఎర్ర కరువా పువ్వ ఎద్దమ్మ సలిమంట ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. పిల్లని ఎట్లాగైనా సూపర్ చేసుకోవాలి. ఎవరు చూడని చోట పొగరాని పొదరింట. నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. వస్తాను. మమ్మీ, పక్కింటి ప్రీతి అర్జున్ తో పారిపోయిందంట తెలుసా? నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు చెప్పవా ప్రీతి చూసి నేర్చుకొని? పెద్ద మాట అన్నాడు సరాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? ఎవరండి వాళ్ళు? గాలేదోళ్ళు అంటారు తెలుసా? ఇంకా వీళ్ళే. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఏం చేస్తావురా? సూపర్ గా ఉందండి. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒక మనిషి ఇంత ట్రై చేస్తానంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి.